నమస్కారం. అలనాటి అమ్మ రుచులకి స్వాగతం. ఈరోజు పుదీనా రోటి పచ్చడి చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. పుదీనా ఒక కట్ట, పెద్ద కట్ట, ఎండుమిర్చి ఒక 10, జీలకర్ర ఒక స్పూను, ఎల్లుల్లిపాయలు ఒక 10, ఇగో నువ్వులు ఒక చిన్న కప్పు, పసుపు, ఉప్పు, మామిడికాయ ముక్కలు నానబెట్టినాం. చింతపండు ఉంటే మీరు చింతపండు వేసుకోండి. మేము చింతపండు లేదు, మామిడికాయ ముక్కలు నానబెట్టినాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం. కళాయి వేడైంది, నువ్వులు పోసుకుందాం. చిటపటాన్ని మంచిగా దోరగా వేగేటట్టు నువ్వులు ఎంచుకోవాలి. నువ్వులు చిటపట అంటున్నాయి. నువ్వులు కొంచెం వేగాలి. ఈ నువ్వుల బదులు మీరు పల్లీలైనా ఎంచుకోవచ్చు. నువ్వులు ఉంటే నువ్వులు ఎంచుకోవచ్చు, నువ్వులు లేకుంటే పల్లీలైనా ఎంచుకోవచ్చు. చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. నువ్వులు వేసుకుంటే పల్లీల కంటే ఇంకా నువ్వులు బాగా టేస్ట్ ఉంటుంది. వేయించుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఎండుమిర్చి వేయించుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర కూడా మంచిగా వేయించుకోవాలి. కొంచెం మళ్ళీ పుదీనా వేయించుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని, ఒక స్పూను ఆయిల్ వేసుకొని పుదీనా వేయించుకుందాం. ఇదిగోండి పుదీనా వేసుకుందాం. మంచిగా వేయించుకోవాలి. పుదీనా చూడండి, పెద్ద కట్ట తీసుకుంటే చూడండి మగ్గిచ్చేసరికి కొంచెం అయింది. ఇది ఇంకా కొద్దిసేపు మగ్గితే అయిపోద్ది. ఇది కూడా దీంట్లోనే మామిడికాయ ముక్కలు కూడా పోసుకొని ఉడకబెట్టుకుందాం. కొంచెం వేడి చేసుకుంటే బాగుంటాయి. ఇగో ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకున్నాం. ఇందులో వాటర్ ఉంటుంది. ఈ వాటర్ కూడా వేడి అవుతుంది. మంచిగా అందులో పోసుకోవచ్చు. పచ్చళ్ళలో పోసుకుంటే మంచిగా కొంచెం గట్టిగా కాకుండా ఉంటుంది పచ్చడి. కొంచెం పసుపు వేసుకుందాం. దీంట్లోనే పోవాలి. పుదీనా మామిడికాయ ముక్కలు మంచిగా మగ్గినాయి. చూడండి మామిడికాయ ముక్కలు కూడా కొద్దిగా మెత్తబడ్డాయి. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని తీసుకుందాం. గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం రోట్లో. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు నువ్వులు పోసుకుందాం. ఇప్పుడు నువ్వులు వేసుకొని నూరుకున్నాం కదా, మంచి వాసన వస్తుంది. స్మెల్ మాత్రం అదిరిపోతుంది. మంచిగా ఇలా మంచిగా నూరుకోండి. రోట్లో మంచిగా నూరుకోండి. ఒకవేళ రోల్ లే కానీ రోట్లో ఉన్నంత టేస్ట్ ఉండదు. ఇప్పుడు కారం మంచిగా మెదిగింది. ఇప్పుడు పుదీనా వేసుకుందాం. పుదీనా మామిడికాయ ముక్కలు ఉడకబెట్టుకున్నాం కదా, ఇప్పుడు పుదీనా మామిడికాయ ముక్కలు వేసుకుందాం.
ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకొని దంచుకుందాం. మెదిగింది మొత్తం, ఎల్లిపాయలు కూడా మంచిగా దంచుకున్నాం అన్నీ. ఇప్పుడు మనం గిన్నెలోకి తీసుకొని తాలింపు పెట్టుకుందాం. చూడండి ఇలా మంచిగా మెదిగింది. రోట్లో మెదగదనుకుంటే మంచిగా నూరుకుంటే నిమ్మలంగా రోట్లో మంచిగా మెదుగుద్ది. ఇప్పుడు పచ్చడి నూరుకొని తెచ్చుకున్నాం. ఇగో చూడండి, ఇప్పుడు తాలింపు వేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం. గిన్నె వేడెక్కింది, ఆయిల్ వేసుకుందాం. ఉల్లిపాయలు 2 దంచి పెట్టుకున్నాం, అవి వేసుకుందాం. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం. తాలింపు గింజలు కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఎండుమిర్చి 2 ఎండుమిర్చి తుంపి వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఒక చిటికెడు మెంతు పొడి, అంతా వేగింది, బంద్ చేసుకుందాం. బంద్ చేసుకొని తాలింపు వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. మొత్తం చూడండి ఎలా ఉందో తాలింపు వేసుకుంటే మస్తు స్మెల్ వస్తుంది. మెంతు పొడి వేసుకుంటే టేస్ట్ మంచిగా స్మెల్ బాగా వస్తుంది, బాగుంటుంది. ఏ పచ్చళ్ళలోనైనా కొంచెం మెంతు పొడి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు పుదీనా నువ్వుల పచ్చడి అయింది, తాలింపు కూడా పెట్టేసినాం. ఇప్పుడు అన్నంలో వేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. ఇదిగో చూడండి, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది, సూపర్గా ఉంది. మీరు కూడా టేస్ట్ చేయండి. పుదీనా నువ్వుల పచ్చడి చాలా టేస్ట్ ఉంది. రోటి పచ్చడి రోట్లో చేసినాం, చాలా బాగుంది. మీరు కూడా చేసుకొని చూసి టేస్ట్ చూసి ఎలా ఉందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి అందరికీ చెప్పి చేపియండి, సబ్స్క్రైబ్ చేపియండి. మీరు కూడా చేయండి. ప్రతిరోజు యూట్యూబ్లో అవుతుంది, తప్పకుండా చూడండి, చూసి కామెంట్లు పెట్టండి.